ఓకే. మీరు ప్రొడ్యూసర్‌గా గాకుండా వేరే వాళ్ళ ప్రొడక్షన్స్‌లో మీరెప్పుడన్నా యాక్టింగ్ చేసారా మేడం? మీ కెరియర్ స్టార్టింగ్‌లో అవ్వచ్చు. స్టార్టింగ్‌లో అంటే 'జాస్మిన్' అని ఒకటి చేసాము. హ్మ్. అసలు నేను సినిమా పర్సన్ కాదు. ఓకే. నేను డిజైనరు. అప్పుడు నాకొక బొటిక్ ఉంది. కానీ ఆ టైంలో ఫేస్‌బుక్ చాలా హ్మ్. హైలో ఉండేది. ఒక పిక్చర్ పెట్టినా గాని వెంటనే ఆ! 1200, 1500 లైక్స్ అలా లైక్స్ వచ్చేది నా పిక్స్‌కి. అలా వచ్చినప్పుడు ఆహ్, రవి అని ఒక అతను కాంటాక్ట్ అయ్యారు ఫేస్‌బుక్‌లో. మీ హ్మ్. నంబర్ ఇస్తారా? మేము ఒక సినిమా చేస్తున్నాం. ఆహ్, ఇట్లా సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నాం. చేస్తారా అని. ఆయన అప్రోచ్ నచ్చింది. కాల్ చేశాక బాగా మాట్లాడారు. హ్మ్. మాట్లాడాక ఒకసారి రామ్మా డైరెక్టర్ గారొస్తారు హైదరాబాద్ నుంచి ఆడిషన్స్‌కి రండి అంటే, అప్పుడు నేను వెళ్ళాను. ఆహ్, దగ్గర దగ్గర మహాలక్ష్మి అనే క్యారెక్టరు 50 మెంబర్స్‌ని చూసారు గర్ల్స్‌ని. హ్మ్. నేను అక్కడే కూర్చున్నా చాలా మంది అమ్మాయిలొస్తున్నారని అనుకున్నాను. ఏదో ఒక అమ్మాయికి ఏదో ఒక వంక పళ్ళు సరిగ్గా లేదని, ఫ్రేమింగ్‌లో సరిగ్గా లేదని నాకనిపించింది. నేనైతే అస్సలు సెలెక్ట్ అవ్వను. ఇంతమంది అమ్మాయిలని చూసి చాలా బాగున్నారు అమ్మాయిలందరూ గూడా. చాలా చక్కగున్నారు. కానీ కెమెరాలో ఆ వ్యూ వేరుంటుందని అని డైరెక్టర్ అవును. గారు చెప్పారు నాకు. అప్పుడు అంతమందిని చూసాక నన్ను సెలెక్ట్ చేశారు. అది రిలీజ్ అవ్వలేదు గానీ ట్రైలర్ మాత్రం ఉండాలి యూట్యూబ్‌లో. సెకండ్ అలా అలవాటయిందిగా సినిమా. ఇంకెవరో ఎందుకులే అని నేను ఒక చిన్నది స్టార్ట్ చేశాను.